చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే, దేవుడు ఒకటి చెయ్యి అంటే అది చెయ్యము. దేవుడు వద్దు అన్నదాన్ని చేస్తూ ఉంటాం. ఇవి 2 గూడా దేవుని దృష్టిలో పాపాలే, అతిక్రమాలే. అతిక్రమము అంటే ఏదైతే దేవుడు చెయ్యి అన్నాడో అది చేయకుండా ఉండటం. సిన్ ఆఫ్ ఒమిషన్ అంటాం. ఏదైతే వద్దు అన్నాడో దాన్ని చేయడం. సిన్ ఆఫ్ కమిషన్ అంటాం. 2 రకాలైన పాపాలున్నాయి. అంటే దేవుడు చెయ్యి అన్నదాన్ని చేయకపోవడము పాపమే. వద్దు అన్నదాన్ని చేయడం కూడా పాపమే. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో ఆదికాండం 19వ అధ్యాయం 17వ వచనంలో ఇక్కడ దేవుడు దూత ద్వారా ఒక మాట చెప్తున్నాడు లోతుకి. ఏమని? నీ ప్రాణం నువ్వు దక్కించుకోవాలంటే, జాగ్రత్తగా వినండి. నీ ప్రాణం నువ్వు దక్కించుకోవాలంటే ఈ మైదానంలో ఎక్కడా నిలవద్దు. ఒకటి ఏం చేయాలి? నిలవకూడదు. పారిపోవాలి. ఎలాగా పారిపోవాలి? వెనుక చూడకుండా పారిపోవాలి. ఇలాగా చేస్తే నీ ప్రాణం నీకు దక్కుతుంది అని ఎవరికి చెప్పాడు అంటే, లోతుకి, లోతు భార్యకి, లోతు బిడ్డలకి, అందరికీ కలిపి చెప్పాడు. చెప్పింది లోతుతో అన్నట్లయినా అక్కడ ఎవరున్నారంటే అందరూ తన కుటుంబం అంతా ఉంది. ఆ కుటుంబం అంతటితో దేవుడు ఒకే ఒక మాట చెప్తున్నాడు. ఏమని? జాగ్రత్త, నీ ప్రాణం నీకు దక్కాలంటే, అంటే నువ్వు బ్రతకాలంటే నువ్వు పారిపోవాలి. ఎలాగా పారిపోవాలి? వెనుక చూడకుండా పారిపోవాలి. ఆ మైదానం అంటే నేను నీకు చూపించే ఆ ప్రాంతానికి నువ్వు వెనుక చూడకుండా పారిపోవాలి. ఇది దేవుడు చెప్పిన మాట. ఈనాడు కూడా దేవుడు మనతో ఇదే చెప్తూ ఉంటాడు. నీ ప్రాణం నీకు దక్కాలి అంటే నేను చెప్పినట్లుగా నువ్వు చేయాలి. నీకిష్టమైనట్లుగా నువ్వు వెళ్ళడం కాదు. నేను చెప్పినట్లుగా చేస్తే నీ ప్రాణం నీకు దక్కుతుంది. నీ ఆత్మను నీవు కాపాడుకుంటావు. నీ ఆత్మ నరకంలో పడిపోకుండా, నశించిపోకుండా పరలోకంలో నీ ప్రాణాన్ని నువ్వు దక్కించుకుంటావు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ లోతు ఏమి చేశాడు? అసలు దేవుడు ఎందుకు ఇట్లాంటి మాట లోతుతో అన్నాడు? మనం ఒకసారి పరిశీలిస్తే, కొంచెం మనం వెనక్కి వెళితే గనక, లోతు ఒకప్పుడు అబ్రహాము శారాలతో కలిసి ఉన్నవాడు. అసలు లోతు ఎవరు అంటే అబ్రహాం యొక్క తమ్ముడు కొడుకు అనే చెప్పాలి. లోతు ఎవరు? అబ్రహాం యొక్క తమ్ముని కొడుకు, సహోదరుని కొడుకు. అంటే ఇప్పుడు లోతు అబ్రహాముని ఏమని పిలవాలి? పెదనాన్న అని పిలుస్తాడు మన వరుసల్లో అయితే. కాబట్టి తన తమ్ముడు చనిపోయాడు. ఆ తమ్ముడికి బిడ్డ ఉన్నాడు లోతు. ఇక ఆ తమ్ముడు చనిపోయాడు కాబట్టి అప్పటి నుంచి, ఎప్పుడు అబ్రహాం యొక్క తమ్ముడు చనిపోయినప్పటి నుంచి ఈ లోతుని తన దగ్గరే పెట్టుకున్నాడు అబ్రహాం. తను ఎక్కడికైతే వెళ్ళాడో అక్కడికి ఈ లోతు కూడా వెళుతూనే ఉన్నాడు. అలా వెళుతూ ఉన్న ఆ సమయంలో, ఒకానొక సమయంలో అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహామా, నేను నీకు చూపించే దేశానికి రా. నీ బంధువులను వదిలిపెట్టు, నీ స్నేహితులను వదిలిపెట్టు, నీ తండ్రి ఇంటి వారిని వదిలిపెట్టు, అందరినీ వదిలిపెట్టేసి నేను నీకు చూపించే దేశానికి రా అన్నాడు. కానీ అబ్రహాము తండ్రిని కూడా వెంట పెట్టుకొచ్చాడు. బంధువులను వదిలేవయ్యా అంటే ఈ లోతును కూడా వెంట పెట్టుకొని వచ్చేసాడు. హారాను అనే ప్రాంతానికి వచ్చేటప్పటికి తండ్రి చనిపోయాడు. అంటే తండ్రి నుంచి విడుదల పొందాడు అబ్రహాం. తర్వాత ఈ లోతు ఎంతసేపటికి వెళ్ళట్లా, ఇక తన దగ్గరే ఉంటున్నాడు. ఇక తన దగ్గరే ఉంటున్నాడు కదా అని ఒక మంచి అమ్మాయి అనుకొని లోతుకు కూడా తీసుకొచ్చి వివాహం చేశారు. లోతుకు వివాహమైన చాలా కాలం తర్వాత కూడా లోతు అబ్రహాంతోనే ఉన్నాడు. ఇక జరుగుతుంది ఏమిటంటే, లోతుకి ఆస్తి పెరుగుతూ ఉంది. ఆ రోజుల్లో ఆస్తి అంటే పశువుల మంద ఉంది. దాన్నే ఆస్తిగా పరిగణించేవాళ్ళు. జీతగాళ్ళు అందరూ ఉండేవాళ్ళు. అబ్రహాము ఆస్తి పెరుగుతూ ఉంది. అబ్రహాముతో కూడా ఉన్న లోతు యొక్క ఆస్తి కూడా పెరుగుతూ ఉంది.
ఈ వీళ్ళకి పశువులు బాగా మందలు పెరుగుతున్నాయి. అబ్రహాము కూడా పశువుల మందలు పెరుగుతున్నాయి. ఈ పశువుల మందల మీద అబ్రహాము కొంతమంది కాపర్లను పెట్టుకున్నాడు. అలాగే లోతు కూడా పశువులు పెరుగుతున్నాయి కాబట్టి, ఆస్తి పెరుగుతుంది కాబట్టి లోతుకు కూడా కొంతమంది పశువుల కాపరులు పెట్టుకున్నాడు. జరిగింది ఏమిటంటే ఒకానొక సమయంలో ఈ లోతు యొక్క పశువుల కాపరులకి, అబ్రహాం యొక్క పశువుల కాపరులకి గొడవ వచ్చేసింది. గొడవ జరిగింది. అప్పుడు అబ్రహాం పెద్దోడు కదా, అన్నాడు లోతు, అబ్బాయి, నీ పశువుల కాపర్లకి నా పశువుల కాపర్లకి గొడవ ఉండకూడదు. మనం ఇద్దరం బంధువులం కాబట్టి ఒక అండర్స్టాండింగ్ వద్దాం. నువ్వు తూర్పు తట్టుకు వెళితే నేను పడమట తట్టుకు వెళ్తా. ఒకవేళ నువ్వే పడమట తట్టుకు వెళితే నేను తూర్పు తట్టుకు వెళ్తా. నీ ఇష్టం, ఏదో ఒకటి ఎంచుకో అని పెద్దవాడు చిన్నవాడికి ఆప్షన్ ఇచ్చి వదిలేశాడు. ఈ లోతు ఆ సమయంలో సొదొమ గొమొర్రా వైపు చూశాడు. దేవుడు సొదొమ గొమొర్రాను నాశనం చేయకముందు ఆ సొదొమ గొమొర్రా పట్టణం పచ్చగా ఉంది. ఏదైనా తోటలాగా ఉంది. ఇంత పచ్చటి మైదానం నేను ఎంచుకుంటే, నేను గనక ఇటువైపు వెళితే నా మందలు ఇంకా అభివృద్ధి చెందుతాయి, నా ఆస్తి ఇంకా పెంచుకోవచ్చు అనుకున్నాడు లోతు. అనుకొని, పెదనాన్న, నేను తూర్పు తట్టుగా పోతాలే అని ఆప్షన్ ఎంచుకున్నాడు. చాలా జాగ్రత్తగా చూడండి. లోతు ఎంచుకున్న మొట్టమొదటిది ఏంటిది? అబ్రహాము నుంచి దూరంగా వెళ్ళిపోవడాన్ని ఎంచుకున్నాడు. నిజానికి చిన్నప్పటి నుంచి పెంచి పోషించింది ఎవరు? అబ్రహాము. విద్య నేర్పించింది ఎవరు? అబ్రహాము. మంచి చెడు నేర్పించింది ఎవరు? అబ్రహాము. వివాహం చేసింది ఎవరు? అబ్రహాము. అసలు అబ్రహామును బట్టే కదా లోతుకు ఆస్తి పాస్తులన్నీ దేవుడు ఇచ్చింది. అసలు అబ్రహామే లేకపోతే అసలు లోతు ఎవరు? కానీ అట్లాంటి అబ్రహాము దగ్గర నుంచి కావాలనే విడిపోవడానికి సిద్ధపడ్డాడు లోతు. అట్లాగా విడిపోయాడు. ఆ సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళి అక్కడ టెంట్ వేసుకొని, అంటే ఆ రోజుల్లో గుడారం వేసుకొని నివాసం ప్రారంభించాడు. కానీ అక్కడ పరిస్థితులు చూస్తే ఆ సొదొమ గొమొర్రా మనుషులు బహుదుష్టులు, పాపులు, దుర్మార్గులు. ఇదంతా వెళ్ళిన కొద్ది కాలానికి తెలిసిద్దా లేదా? తెలిసిద్ది. మరి అప్పుడైనా అనవసరంగా మంచి ప్రదేశం అనుకొని ఇటు వచ్చాను, ప్రదేశం మంచిదే కానీ ఇక్కడ ఉన్న మనుషులు మంచివాళ్ళు కాదు, కాబట్టి ఇప్పటికైనా సరే మించిపోయింది లేదు, తిరిగి ఎప్పట్లాగానే పెదనాయన దగ్గరికి వెళ్ళిపోదాం అని అనుకుంటే లోతు బాగుండేది. అయినా సరే మొండి పట్టుదలతో అట్లాగే ఉండిపోయాడు. లోతు తన దగ్గర నుంచి దూరంగా పోయినా సరే అబ్రహాము లోతు కోసం ప్రార్థన చేయటం మానుకోలేదు. ఏమంటున్నాం? లోతు తన దగ్గర నుంచి దూరం అయ్యాడు, అయినా సరే అబ్రహాము తన తమ్ముడి గురించి ప్రార్థన చేయటం మానుకోలే. ఒకానొక సమయంలో ఆ సొదొమ గొమొర్రా పట్టణ ప్రాంతంలో ఉన్న ఆ బలాత్కారం, ఆ చెడుగు, దాన్ని గురించిన ఆ మొర దేవుని సన్నిధికి వెళ్ళింది. దేవుడు 3 దూతలను పంపాడు. అసలు మీరు వెళ్ళి చూడండి, అసలు సొదొమ గొమొర్రా నుంచి నాకు ఎట్లాంటి మొరలు వస్తున్నాయి, ఇది బాగా దుర్మార్గమైందని, దుష్టత్వంతో నిండిపోయిందని, బాగా బలాత్కారం చేస్తున్నారని అర్థమైంది. మీరు వెళ్ళి చూడండి. అలా నిజంగా అట్లా ఉంటే గనక ఆ సొదొమ గొమొర్రాని నాశనం చేసేయండి అని దేవుడు 3 పంపించాడు. అంటే దేవుడే దిగి వచ్చాడు 3 వ్యక్తులుగా. దిగి వచ్చేటప్పుడు ఆ వస్తూ ఉన్న ఆ సమయంలో అబ్రహాము దగ్గరికి వచ్చారు 3. జాగ్రత్తగా వినండి. అబ్రహాము దగ్గరికి వచ్చారు. వచ్చి, నా స్నేహితుడు అబ్రహాము. ఎవరంటే అబ్రహాము? నా స్నేహితుడు కదా, నేను చేయబోయే కార్యం, అంటే సొదొమ గొమొర్రా మీద తీర్పు ప్రకటిస్తున్నాను, దాన్ని నాశనం చేయబోతున్నాను కదా, నేను చేయబోయే ఈ కార్యం అబ్రహాముకు తెలియకుండా ఎట్లా ఉండాలి? తెలియాల్సిందే అనుకొని అబ్రహాం దగ్గరికి పోయాడు. అబ్రహాం పిలిచాడు, ఆతిథ్యం ఇచ్చాడు. మొత్తం జరిగిన తర్వాత ఏంటి వచ్చిన పని అంటే చెప్తున్నాడు ఇక దేవుడు. సొదొమ గొమొర్రా గురించిన మొర వచ్చింది నా దగ్గరికి, నేను అక్కడికి వెళ్ళి అది అట్లా ఉందో లేదో చూసి దాని మీద నాశనం చేయడం కోసం బయలుదేరాను అన్నాడు. ఇక వెంటనే అబ్రహాముకి అర్థమైంది. ఏమని? తన తమ్ముడు కొడుకు లోతు అక్కడే ఉన్నాడు, వాడి భార్య, పిల్లలు అక్కడే ఉన్నారు. అందుకని అబ్రహాము దేవుని సన్నిధిలో మొరపెట్టి అన్నాడు, అయ్యా, నీతిమంతులు ఉంటారు కదా, మరి ఆ నీతిమంతులు కూడా నాశనం చేస్తావా అని అన్నాడు. దేవుడు అన్నాడు, సరే అబ్రహాము, నువ్వన్నట్లుగానే
నీవు అన్నట్లుగానే 50 మంది నీతిమంతులు అక్కడ కనబడితే ఎంతమంది అండి? 50 మంది నీతిమంతులు గనక అక్కడ కనపడితే నేను సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చెయ్యను అన్నాడు దేవుడు. పు- చెప్పు అబ్రహాం చెప్పు అంటే 5 తగ్గితే అంటే 50 మంది అని నువ్వు అన్నావు సరే, ఒకవేళ 5 తగ్గారు, 45 మందే ఉన్నారు, ఏంటి పరిస్థితి? 5 తగ్గారు కదా అని చెప్పేసి అందరిని నాశనం చేస్తావయ్యా అని అంటే దేవుడు అన్నాడు, సరే అబ్రహాం నీవన్నట్లుగానే 45 మంది కనపడ్డా సరే, ఎంతమంది? 45 మంది కనపడ్డా సరే నేను ఆ పట్టణాన్ని కాపాడతా, నాశనం చేయను అన్నాడు. మళ్ళీ అబ్రహాం, అయ్యా నువ్వు కోపాడినంటే ఇంకొకసారి మాట్లాడతా. చెప్పు ఏంటి? 40 మందే కనపడితేనయ్యా. దేవుడు అన్నాడు, సరే అబ్రహాం నీ కోసం 40 మంది కనపడ్డా సరే, ఆ 40 మంది ఎట్లాంటి వాళ్ళై ఉండాలి? నీతిమంతులు. 40 మంది నీతిమంతులు ఉన్నా సరే నేను ఆ పట్టణాన్ని కాపాడుతాను. అప్పుడు అబ్రహాం అన్నాడు, అయ్యా నేను దుమ్ము లాంటి వాడిని, ధూళి లాంటి వాడిని, నేను ఇంకొక మాట మాట్లాడతా, మీరు కోప్పడొద్దు. 30 మందే కనబడితే దేవుడు అన్నాడు, సరే అబ్రహాం 30 మంది కనపడ్డా సరే నేను ఆ పట్టణాన్ని కాపాడతా. అయ్యా నేను అల్పుడిని, బూడిద లాంటి వాడిని, కోప్పడమాకండి, ఇంకొకసారి మాట్లాడతా. చెప్పు ఏంటి? 20 మందే కనపడితే సరే అబ్రహాం నువ్వు అన్నట్లుగా 20 మంది కనపడ్డా సరే ఆ పట్టణాన్ని నాశనం చేయను, కాపాడతా. అయ్యా ఇంకొకసారి మాట్లాడతా, ఏమనుకోవద్దు, నా మీద కోపడొద్దు దయచేసి. ఒకవేళ 10 మందే కనపడితే ఎక్కడి నుంచి బయలుదేరింది బేరం? 50 మంది దగ్గర నుంచి 10 మంది వరకు తగ్గించుకుంటూ వచ్చి అబ్రహాం, అయ్యా ఒకవేళ 10 మందే కనపడితే 10 మందే ఉన్నారు కదా అని చెప్పేసి ఆ 10 మంది నీతిమంతుల్ని నాశనం చేసేస్తావా అందరితో పాటు అని అంటే దేవుడు అన్నాడు, సరే అబ్రహాం 10 మంది నీతిమంతులు కనపడ్డా సరే ఆ పట్టణాన్ని కాపాడతా, నాశనం చేయను అని బయలుదేరాడు. అంటే సొదొమ గొమొర్రా పట్టణాన్ని కాపాడడం కోసం కనీసం ఒక 10 మంది, ఏది ఆ దేశం మొత్తంలో 10 మంది ఉండరా అనుకున్నాడు పాపం అబ్రహాం. ఒకవేళ అది వాళ్ళు ఆ 10 మంది కూడా ఉండరంటే 5 తీసుకొచ్చేవాడేమో, 10 మంది ఉంటారులే అనుకున్నాడు. ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఇక దేవుడు అబ్రహాం దగ్గర నుంచి అటు వెళ్ళిపోయాడు. తీరా సొదొమ గొమొర్రా పట్టణం దగ్గర టెంట్ వేశాడు. జాగ్రత్తగా వినండి. సొదొమ గొమొర్రా పట్టణం దగ్గరికి వెళ్ళారు. అక్కడ వెళితే మన లోతు గారు అక్కడే రెడీగా ఉన్నాడు గవిని దగ్గర. ఏంటి గవిని దగ్గర ఆయనకి పని అంటే పోయే వాళ్ళకి తీర్పులు చెప్పే ఉద్యోగం అయ్యగారికి అప్పచెప్పారు. ఏంటంటే పెద్ద అన్నమాట, ఆ ఊరి పెద్దగా చేశారు. అంటే వచ్చిన వాళ్ళకి పోయే వాళ్ళకి మంచి చెడు తీర్పులు చెప్పడానికి అనమాట. గవిని దగ్గర ఉండేవాడు, గవిని దగ్గర ఉన్న పెద్దలతో ఉండేవాడు. ఎప్పుడైతే గవిని దగ్గర ఈ దేవదూతలను చూశాడో వెంటనే తీసుకెళ్ళిపోయాడు ఇంటికి. తీసుకెళ్ళిన తర్వాత ఈ లోపల ఇతని భార్య ఉప్పు వంక పెట్టుకొని మొత్తం ఈ పలానా మా ఇంటికి దేవదూతలు వచ్చారు అనే విషయాన్ని అందరికీ టామ్ చేసేసింది. మొత్తానికి వీళ్ళు భోజనం చేసి ముగించే లోపులోనే ఆ ఊరి అందరూ కూడా ఆ ఇంటి చుట్టూ గుమికూడారు. జాగ్రత్తగా వినండి, ఇంటి చుట్టూ గుమికూడారు. ఎట్లాంటి వాళ్ళు వీళ్ళంటే పిన్నలు మొదలుకొని పెద్దల వరకు, అంటే చిన్నవాళ్ళు మొదలుకొని ముసలి వాళ్ళ వరకు అందరూ ఆ ఇంటి చుట్టూ గుమిగూడి అంటున్నారు, నీ దగ్గరికి వచ్చారంటగా 2 మనుషులు, వాళ్ళని బయటకు తీసుకురా, వాళ్ళతో మేము పాపం చేయాలి, వాళ్ళతో మేము తప్పు చేయాలి, తీసుకురా లోతు, బయటకు తీసుకురా అంటున్నాడు. ఈ లోతుకి భయం వేసి, అయ్యా మీరు కావాలంటే నా 2 కుమార్తెలు ఉన్నారు, వాళ్ళని బయటకు తీసుకొస్తా, మీకు ఇష్టం వచ్చినట్లు చేసుకోండి. వీళ్ళు నా దగ్గరికి వచ్చారయ్యా, నా నీడకు వచ్చారు, నా అతిథులుగా వచ్చారు, వీళ్ళకి మీరేం చేయకూడదు, తప్పు అని అన్నా సరే వాళ్ళు ఒప్పుకోవాలా. ఈడెవడరా నిన్నగాక మొన్న మన దగ్గరికి వచ్చి మనకే నీతులు చెప్తున్నాడు, మనకే బుద్ధి చెప్తున్నాడు, రే జాగ్రత్త, వాళ్ళకంటే నీకు ఎక్కువ కీడు చేస్తాను జాగ్రత్త అని బెదిరించారు లోతుని. ఎంతసేపటికి లోతు మాట్లాడినా వాళ్ళు వింటల్లా. అప్పుడు ఆ దేవదూతలు చేయి జాపి లోతును లోపలికి తీసుకొచ్చేశారు. ఇక వాళ్ళందరికీ కనపడకుండా ఆ గుడ్డితనం వచ్చేలాగా
కనుమబ్బు కలిగేలాగా దేవదూతలు చేశారు. వాళ్ళు ఆ ఇంటి ద్వారం ఎక్కడ ఉంది అని వెతుకుతూ వెతుకుతూ ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉన్నారు తెల్లవార్లు. అలా తిరుగుతున్న ఆ సమయంలో అప్పుడు దేవదూత చెప్తున్నాడు లోతుతో. చదువుదాం ఒకసారి. ఆదికాండం 19వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? చూడండి, దూతలు ఏమంటున్నారు లోతుతో, లోతు నీకు ఇక్కడ ఎవరున్నారు? జాగ్రత్తగా చూడు, ఎవరున్నారు? నీ అల్లుణ్ణి. చూడండి, జాగ్రత్తగా చూడండి, ఏమంటున్నారు వీళ్ళు? నీ అల్లుణ్ణి. అంటే అప్పటికే ఒక కుమార్తెకు పెళ్ళయింది, అల్లుడు ఉన్నాడు. తరువాత నీ కుమారులను, అంటే లోతుకి ఇంకా ఎవరున్నారు? వివాహమైన కుమార్తె ఉంది, 2 కుమారులు ఉన్నారు. 2 కానీ 3 కానీ ఎక్కువైనా సరే నీ కుమారులు అన్నారంటే కనీసం 2 ఉండాలి కదా, 2 కంటే ఎక్కువ కూడా ఉన్నారేమో మరి. నీ కుమార్తెలను అంటే 2 కుమార్తెలు. అంటే లోతుకి ఇప్పుడు ఎంతమంది ఉన్నారని? ఒక కుమార్తెకు వివాహం అయింది, అల్లుడు ఉన్నాడు, కుమారులు ఉన్నారు, 2 మరి 3 కుమారులు కూడా ఉన్నారు. తర్వాత కుమార్తెలు మనకు తెలిసి 2 కుమార్తెలు, వీళ్ళే బయటకు వచ్చింది. ఈ 2 కుమార్తె మొత్తం 3 కుమారులు, 3 కుమార్తెలు ఉన్నారు, 2 కంటే ఎక్కువ మంది కుమారులు కూడా ఉన్నారు. ఇంకా ఏమన్నా చూడండి, ఈ ఊరిలో నీకు కలిగిన వారందరినీ వెలుపలికి తీసుకొని రా, ఈ చోటు నాశనం చేయడానికి మేము వచ్చాం. వారిని గురించిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదైంది కాబట్టి దాన్ని నాశనం చేయడానికి యెహోవా మమ్మను పంపాడు అని చెప్పాడు లోతుతో. ఈ లోతు వెళ్ళి ఈ 2 కుమార్తెలు కూడా ఎంగేజ్మెంట్ జరిగింది. ఆ పెళ్లి చేసుకోబోయే అల్లుడిని పిలిచాడు. పిలిచి, అయ్యా, ఈ చోటుకి మరి నాశనం చేయడానికి దేవతలు వచ్చేశారు, కాబట్టి మనం బయలుదేరదాం రండి అని అంటే వాళ్ళ మామని ఎగతాళి చేశారు వీళ్ళు. ఈయనకి ఏమైనా పిచ్చి పట్టిందా ఏంటి అని ఆ పెళ్ళైన అల్లుడు, పెళ్ళికి కావలసిన 2 అల్లుళ్ళు, కాబోయే అల్లుళ్ళు 3 కూడా ఎగతాళి చేశారు. తన అల్లుళ్ళ దృష్టికి లోతు ఎట్లా ఉన్నాడు? ఎగతాళి చేసేవాళ్ళలాగా కనిపించాడు. ఇక వాళ్ళు వచ్చేటట్లేం కనిపించలా. తెల్లారుతుంది, కాసేపట్లో ఇక తెల్లారిపోద్ది అనే సమయంలో ఇక ఎంతసేపటికి లోతు బయలుదేరట్లా, తడబడతా ఉన్నాడు, అక్కడక్కడే తిరుగుతున్నాడు. రాబుద్ది కావట్లా, ఎందుకంటే కుమార్తెకి వివాహం అయింది, అల్లుడు రాట్లా. 2 కుమార్తెలకు ఎంగేజ్మెంట్ అయింది, వాళ్ళు రాట్లా పిలిస్తే. అసలు ఈ కొడుకులు ఎటుపోయారో తెలియదు, వీళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో లేరు. ఆ సమయంలో వాళ్ళు అక్కడ ఇంట్లోనే లేరు. మరి ఏం చేయాలి? పోవాలా వద్దా అని ఎంత సమయం తడబాటు చేశాడు. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, అతడు తడవు చేశాను అంటే బాగా లేట్ చేశాడు. బయటికి రావట్లే ఎంతసేపటికి, ఎందుకంటే పెద్ద కుమార్తె రావట్లేదు, అల్లుడు రావట్లేదు, ఎంగేజ్మెంట్ అయిన కాబోయే అల్లుళ్ళు రావట్లేదు. అసలు ఈ కొడుకులు ఎక్కడున్నారో అర్థం కాదు, వాళ్ళు ఎటుపోయారో తెలియదు. అందుకనే లోతు ఎంతసేపటికి బయటికి రావట్లే ఇంకా. అందుకనే ఈ దేవదూతలు ఇక చేసేది లేక ఇక ప్రజెంట్ ఆ ఇంట్లో ఉన్న లోతుని, లోతు భార్యని, లోతు యొక్క 2 కుమార్తెల చేతుల్ని, 2 దేవతలు కదా, 2 చేతుల్ని ఒక్కొక్కరు 2 చేతులను పట్టుకొని బయటికి లాక్కొచ్చేసారు బలవంతంగా లాక్కొచ్చేసి అప్పుడు చెప్తున్నారు మనం చదువుకున్న మాట ఏమని? వెలుపలికి తీసుకొచ్చిన తర్వాత ఏమంటున్నాడు? నీ ప్రాణం నీకు దక్కాలంటే, జాగ్రత్త, నీ ప్రాణం నీకు దక్కాలంటే పారిపోయిక, నీ వెనుక చూడొద్దు, ఈ మైదానంలో ఎక్కడా నిలవద్దు, నేను నీకు చూపించే పర్వతానికి వెళ్ళిపో, పారిపో అంటున్నాడు. దేవుడు కూడా మన జీవితాల్లో ఇట్లాగే చేస్తుంటాడు. మనం ఎంతసేపటికి తడవ చేస్తూ ఉంటాం. దేనికోసం తడవ చేస్తూ ఉంటామంటే, నా బంధువులు, నా స్నేహితులు, నా శ్రేయోభిలాషులు, నా అన్నవాళ్ళు, నా వదిన వాళ్ళు, వీళ్ళు నా వాళ్ళు వాళ్ళు రావట్లేదే, వీళ్ళు రాలేదని చెప్పుకొని దేవుని చెప్పడం మాట వినడానికి తడవు చేస్తూ ఉంటాం. ఇదే మన నాశనానికి కారణమయ్యేది. చాలామంది ఈ దినాల్లో దేవుని సన్నిధికి రమ్మంటే, దేవుని దగ్గరికి రమ్మంటే, మా బంధువులు రావట్లేదండి, వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అండి, వీళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని వీళ్ళను చూసి దేవుని సన్నిధికి రావడానికి తడవ చేస్తూ ఉన్నారు.
దేవుడి మాట వినడానికి, దాని ప్రకారం చేయడానికి తడవ చేస్తూ ఉన్నారు. అయినా సరే దేవుడి ప్రేమ వాళ్ళని వదలలేదు. లోతుని దేవుడు వదిలేయలేదు. బలవంతంగానైనా సరే బయటకు తీసుకొచ్చాడు. అప్పటికైనా మళ్ళీ వీళ్ళు ఎక్కడ ఎనికెళ్ళిపోతారేమో అని ముందుగానే వార్నింగ్ ఇస్తున్నారు. లోతు, నీ ప్రాణం నీకు దక్కాలంటే ఇక వెనక్కి తిరిగి చూడొద్దు. అంటే నువ్వు వదిలేసి వచ్చిన నీ కొడుకుల వైపు చూడొద్దు, నీ వదిలేసి వచ్చిన నీ కుమార్తె వైపు చూడొద్దు, నీ వదిలేసి వచ్చిన నీ అల్లుడి వైపు, అంటే నీ మాట వినకుండా దేవదూతల మాటలు లెక్క చేయకుండా ఉన్న వాళ్ళ మీద నీవు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రేమ కనబరిచి ఎనిక్కి వెళ్ళే ప్రయత్నం చెయ్యొద్దు. అలా చేస్తే నాశనం అవుతావు, జాగ్రత్త అంటున్నాడు. నిజమే, ఈ దినాల్లో చాలామంది దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగి లేకపోవడానికి కారణం ఇదే. వాళ్ళు వాళ్ళ బంధువుల పట్ల చూపించే ప్రేమ, వాళ్ళ ఇరుగు పొరుగు వారి పట్ల చూపించే ప్రేమ, లేకుంటే ఇంక ఎవరి మీదో శరీర సంబంధమైన వాళ్ళ మీద ప్రేమ చూపిస్తూ దేవుని మాటను తృణీకరించే వాళ్ళే లోకంలో కనిపిస్తూ ఉన్నారు. చాలామంది చూడండి, ఏందమ్మా ప్రార్థనకు రాలేదు అంటే ఆ చుట్టాలు వచ్చారండి అందుకని రాలేకపోయాం. అంటే ఎవరిని ప్రాముఖ్యంగా ఎంచావు? ఇప్పుడు దేవుని సన్నిధి ఒకవైపు నీ ముందు ఉంది, చుట్టాలు నీ ఇంట్లో ఉన్నారు. నీకు ఎవరు ప్రాముఖ్యమయ్యారు ఇప్పుడు? చుట్టాలే. అంటే దేవుడి కంటే ముందు నువ్వు వాళ్ళనే ఎక్కువగా ప్రేమించావు. జాగ్రత్త, నశించిపోయే స్థితిలో ఉన్నావని అర్థం నీవు. ఇట్లాగా లోతు కూడా ఎంతసేపటికి తడవ చేస్తే బయటకు తీసుకొచ్చిన తర్వాత దూతలు వార్నింగ్ ఇచ్చారు, జాగ్రత్త, నీ ప్రాణం నీకు దక్కాలంటే వెనక్కి తిరిగి చూడొద్దు. అంటే శరీర సంబంధమైన నీ బంధువుల మీద నువ్వు ప్రేమ చూపుకోవద్దు, వాళ్ళ మాటలు వినొద్దు, వాళ్ళ వైపు తిరగొద్దు, నేను నీకు చూపించే దారిలోనే వెళ్ళు, ముందుకే వెళ్ళు అని చెప్తాడు. ఇలా చెప్పిన తర్వాత ఇక లోతు భార్య, ఇద్దరు కుమార్తెలు ఏం చేయాలి? చిన్నగా ఇక వెళ్తా ఉన్నారు. అలా వెళుతూ ఉన్న సమయంలోనే లోతు భార్యకి తన కుమార్తె మీద తన కుమారుల మీద ప్రేమ పొంగుకొచ్చి అలా వెనక్కి తిరిగి చూసింది. చాలామంది అనుకుంటారు లోతు భార్య ఎందుకు వెనక్కి తిరిగింది అనంటే, లోకాశలు ఉన్నాయండి లోతు భార్యలో. ఆ ఇంట్లో బంగారం పెట్టి ఉంటుంది, ఆ బంగారం మీద ఆశ కలిగి ఉంటుంది, అందుకే వెనక్కి తిరిగి చూసింది. లేకపోతే ఇంట్లో డబ్బు పెట్టుకొని ఉంటుంది, ఆ డబ్బు మీద ఆశ పెరిగింది. మొత్తానికి లోకాశలు లోతు భార్య హృదయంలో ఉన్నాయి, అందుకనే వెనక్కి తిరిగి చూసింది అంటారు. కానీ నిజానికి మనం యాషారు గ్రంథం, ద బుక్ ఆఫ్ జాషార్ చదివితే గనక ఇక్కడ ఈ సందర్భాన్ని గురించి చాలా క్లియర్గా అక్కడ ఉంటుంది. ఏముంటుందంటే, లోతు భార్య ఎందుకు వెనక్కు తిరిగి చూసింది అంటే, అలా వదిలేసి వచ్చిన తన కుమార్తె మీద, తన కొడుకుల మీద ఆమెకు ప్రేమ పొంగిందంట. ప్రేమ పొంగుకొచ్చి వెనక్కి తిరిగి చూసింది. జాగ్రత్త, దేవుడు వెంటనే ఆమెకు శిక్ష విధించాడు. నాకంటే కూడా నీ శరీర సంబంధమైన నీ కుమారులు, నీ కుమార్తె నీకు ఎక్కువ. నేను చెప్పిన మాట కంటే కూడా వాళ్ళు నీకు ప్రాముఖ్యమా? నేను వద్దు అని చెప్పాను కదా, వాళ్ళ మీద ప్రేమ పెంచుకోవద్దని చెప్పాను కదా. ఎందుకు ప్రేమ పెంచుకోవద్దన్నాడు? ఎందుకంటే దేవుని యొక్క మాటలు లెక్క చేయలేదు వాళ్ళు. దేవుడు చెప్పినా సరే వాళ్ళు లెక్క చేయకుండా అట్లాగే తిరుగుతున్నారు. అట్లాంటి వాళ్ళ మీద నువ్వు ప్రేమ చూపించడానికి నీకేంటి అవసరం? నీకంత అవసరం ఏంటి? అట్లాంటి వాళ్ళ మీద నువ్వు ప్రేమ చూపిస్తే జాగ్రత్త, నీవే నాశనం అవుతావు అంటానికి హెచ్చరికగా దేవుడు ముందుగానే చెప్పాడు. ఎట్లా కూడా వాళ్ళ మీద ప్రేమలు, ఈ తాపాలు ఇట్లాంటివి ఏం పెట్టొద్దు. ముందు దేవుడే నీకు ప్రాముఖ్యం, తర్వాతే మిగతావి. దేవుడి సన్నిధే నీకు ప్రాముఖ్యం, తర్వాతే శరీర సంబంధమైన ఈ రిలేషన్స్. కాబట్టి జాగ్రత్త. ఈ దినాలు కూడా చాలామంది ఇట్లాగే లోతు భార్యలాగానే చేస్తున్నారు. దేవుని సన్నిధి కంటే కూడా వాళ్ళకి ఎవరు ముఖ్యమంటే శరీర సంబంధమైన వాళ్ళ బంధువులే ముఖ్యం, వాళ్ళ స్నేహితులే ముఖ్యం, ఇరుగు పొరుగు వాళ్ళే ముఖ్యం. దేవుడు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, మా బంధువులు వస్తే చాలు, మా చుట్టాలు వస్తే చాలు, వీళ్ళు వస్తే చాలు అనుకుంటున్నారు. జాగ్రత్త, లోతు భార్యలాగా నీవు కూడా నాశనమైపోయే పరిస్థితి వస్తుంది. ఇంతకీ అసలు లోతు భార్యకు శిక్ష విధించాలంటే దేవుడు ఎన్నో రకాలుగా విధించవచ్చు. ఆమెను చంపేయొచ్చు,
ఉన్న పళంగాన బూడిద చేయొచ్చు, లేకుంటే అక్కడే నాశనం చేయొచ్చు, లేకపోతే అక్కడ కాన్ రాకుండా ఏదో ఒకటి చేయొచ్చు. ఏ రకంగా దేవుడు ఆమెకి శిక్ష విధించవచ్చు. కానీ అక్కడ విధించిన శిక్ష ఎట్లాంటిదంటే ఉప్పు స్తంభంగా మార్చేశాడు దేవుడు. ఏవండి, లోకంలో ఉప్పు కాకపోతే ఇంక ఏ మెటీరియల్ లేదా? ఇనప స్తంభంగా మార్చేయచ్చు కదా, ఒక రాతి స్తంభంగా మార్చేయచ్చు కదా, సిమెంట్ స్తంభంగా మార్చేయచ్చు కదా. ఏదో రకమైన శిక్ష ఉంటే ఉప్పును మాత్రమే దేవుడు ఎందుకు ఎంచుకున్నాడో తెలుసా? యూదుల యొక్క చరిత్ర గ్రంథాలు ఏమి చెప్తున్నాయంటే, లోతు భార్య ఉప్పు స్తంభంగా మారిపోవడానికి కారణం ఏంటంటే, దేవదూతలు లోతు దగ్గరికి వచ్చిన తర్వాత లోతు తన భార్యను, అమ్మ పిండికి కలపడానికి ఉప్పు కావాలి, కాస్త వెళ్ళి ఉప్పు తీసుకురా అని అంటే, ఈమె ఆ ఉప్పు వంకబెట్టుకొని ప్రతి ఇల్లుకు తిరిగి, మా ఇంటికి దేవదూతలు వచ్చారు, ఇద్దరు మనుషులు వచ్చారు, వాళ్ళకి రొట్టెలు చేయడానికి పిండి పిసుకుతా ఉన్న సమయంలో ఉప్పు తక్కువైంది, కాస్త ఉప్పు ఉంటే ఇస్తారా అని అంటే బాగానే ఉండేది. కానీ ఇట్లాగా చిన్నగా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ప్రతి ఇంటికి ఉప్పు వంక పెట్టుకొని. అట్లాగా మా ఇంటికి ఇద్దరు మనుషులు వచ్చారు కొత్తగా అనే విషయాన్ని ఉప్పు అని వంక పెట్టుకొని ప్రతి ఇల్లు తిరిగి చెప్పింది ఈవిడ. అయినా సరే దేవుడు ఆమె మీద ప్రేమ చూపించి, లోతును బట్టి కానీ లేదా అబ్రహాం యొక్క ప్రార్థనను బట్టి కానీ ప్రేమ చూపించి చేతిని లాక్కొని మరీ బయటకు తీసుకొచ్చి జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తే కూడా కావాలని వెనక్కి తిరిగి చూసింది. ఏ ఉప్పు వంక పెట్టుకొని దేవదూతలకి కీడు చేయాలని ఆలోచించిందో అదే ఉప్పుతో దేవుడు ఆమెకు శిక్ష విధించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఎదుటి వాళ్ళకు నువ్వు ఏ కీడైతే చేయాలనుకుంటావో అదే నీకు చేస్తాడు దేవుడు, జాగ్రత్త. ఎదుటి వాళ్లకు ఏ నష్టమైతే నువ్వు కలిగించాలని చూస్తావో అదే నష్టాన్ని దేవుడు నీ జీవితంలో నీకు కలిగిస్తాడు, జాగ్రత్త. దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే, ఉపద్య గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం, ఇదిగో యెహోవా దినము అన్యజనుల మీదకి వచ్చుచున్నది, అప్పుడు నీవు చేసినట్లే నీకు చేయబడుతుంది, నీవు చేసిందే నీ నెత్తి మీదికి వస్తుంది, జాగ్రత్త. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరికో కీడు చేయాలని, ఎవరికో హాని తలపెట్టాలని, ఎవరికో నాశనం చేయాలని ఆలోచిస్తున్నావా? జాగ్రత్త. ఆ నాశనం నీ నెత్తి మీదకే వస్తుంది, నీ కుటుంబం మీదకే వస్తుంది, నీ పిల్లల మీదకే వస్తుంది. ఎదుటి వాళ్ళ మీద బురద చల్లాలని, ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయాలని ఆలోచిస్తున్నావేమో, జాగ్రత్త. ఆ బురద నీ మీదే పడుతుంది. ఆ కీడు, ఆ నాశనం, ఆ హాని దేవుడు నీ నెత్తి మీదనే పోల్చిపోస్తాడు. ఏం చేస్తాడంటున్నాం? కొలిచి పోస్తాడు. నీవు ఎంతైతే చేయాలనుకున్నావో దానికి రెట్టింపు దేవుడు నీకు కొలిచి పోస్తాడు, జాగ్రత్త. ఈమె లోతు భార్య దేవదూతలకి కీడు చేయాలనుకుంది, కానీ అదే కీడు దేవుడు ఆమెకు చేసి పెట్టేశాడు. అప్పటికి దేవుడు చాలా కనికరం చూపించాడు. అయినా సరే దేవదూతలు బయటికి తీసుకొచ్చారు, వార్నింగ్ ఇచ్చారు, వెనక్కి తిరిగి చూడొద్దు అన్నారు. ఎన్ని చేసినా సరే లోతు భార్య యొక్క మనసు శరీర సంబంధమైన తన కుమారుల మీద, కుమార్తె మీదనే ఉండిపోయింది. జాగ్రత్త ప్రియ సహోదరి సహోదరుడా, ఇవి అంత్యకాలపు దినాలు. దేవుడు నీకు ఏ మార్గం అయితే నిర్దేశించాడో, దేవుడు నిన్ను ఎటైతే వెళ్ళమన్నాడో అటే వెళ్ళిపోయిక ఎవరి వైపు చూడొద్దు, దేని కొరకు చూడొద్దు. నీ శరీర సంబంధమైన బంధువులా? నీతో వచ్చేవాళ్లే నీ బంధువులు అనుకో, నీతో కలిసి ఉండేవాళ్లే నీ వాళ్ళు అనుకో. నీతో కలిసి రాకుండా దేవుని సన్నిధిలో దేవుని కొరకు నీతో కలిసి నడవకుండా వెనుక తిరిగేవాళ్ళు, వదిలివేసేవాళ్ళు నీ వాళ్ళు కాదు అని నువ్వు మనసులో ఫిక్స్ అయిపో. మీకు అర్థమవుతుందండి ఈ మాట? నీతో కలిసి నడిచే వాళ్ళే నీ వాళ్ళు. తండ్రి అయినా, తల్లి అయినా, బంధువైనా, స్నేహితుడైనా, దేవుని కొరకు నువ్వు వేసే అడుగుతో నీతో పాటు కలిసి అడుగు వేస్తేనే వాళ్ళు నీ వాళ్ళు, ఆత్మీయంగా నీ వాళ్ళు. లేదు, నీతో రాలేదు, వాళ్ళు అట్లాగే వెనక తిరిగిపోతున్నారు, వాళ్ళ గురించి నువ్వు ప్రేమ పెంచుకోవాల్సిన పని లేదు. ఒకవేళ ప్రేమ పెంచుకున్నావా, జాగ్రత్త. లోతు భార్యలాగానే నీవు కూడా నశించిపోయే స్థితికి వస్తుంది. నీ జీవితం కూడా నశించిపోతుంది, నీ ఆత్మీయ జీవితం నశించిపోతుంది, నీ మానసిక జీవితం నశించిపోతుంది, దేవునితో నీకున్న సహవాసం నశించిపోతుంది. చివరకు లోతు భార్యలాగా ఎవ్వరికీ పనికిరాని ఉప్పు స్తంభంగా నువ్వు తయారవుతావు.
కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా జాగ్రత్త. అందుకే దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు, జాగ్రత్త, వెనుకకు తిరిగి చూడొద్దు. ఏమి చేయొద్దంట? వెనుకకు తిరిగి చూడొద్దు. వెనకుండే వాళ్ళు శరీర సంబంధమైన వాళ్ళు అట్లాగే ఉంటారు. వాళ్ళు కుమారులైనా కుమార్తెలైనా బంధువులైనా స్నేహితులైనా శరీర సంబంధమైన వాళ్ళు అట్లాగే ఉంటారు. వాళ్ళ కోసం నువ్వు వెనక్కి తిరిగి చూడొద్దు. దేవుడు నీకు ఏ మార్గం అయితే చెప్పాడో, దేవుడు నిన్ను ఎటైతే వెళ్ళమన్నాడో అటే ముందు కొనసాగిపో. అలా పోతే మాత్రమే నీ ప్రాణం నీకు దక్కుతుంది. నీ ప్రాణం నరకానికి పోకుండా పరలోకంలో నీ ప్రాణాన్ని నువ్వు దక్కించుకుంటావు. అలా కాదు, నేను వెనక్కి తిరిగి చూస్తాను, నా బంధువులు నా స్నేహితులు ఎట్లాగా నువ్వు వాళ్ళ మీద ప్రేమ చూపించావా, జాగ్రత్త, నీ ప్రాణాన్ని నువ్వు కోల్పోతావు. నీ ఆత్మను నువ్వు నష్టపరుచుకుంటావు. నరకంలో ఉంటుంది నీ స్థితి. ఇది లోతు యొక్క వృత్తాంతాన్ని చూపించి దేవుడు మనకి ఇస్తున్న హెచ్చరికలు. కాబట్టి జాగ్రత్త పడదాం. లోతు భార్యలాగా మనం కూడా వెనుకకు తిరిగి చూసి నాశనం అవ్వకుండా దేవుడు మనకు సహాయం చేయునుగాక.